నమస్కారము. ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వారు ఈరోజు అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఏ పని చేపట్టినప్పటికి కూడా తొందరపడకూడదు. ఫలితాలు ప్రయోజనాలపైన దృష్టిని కేంద్రీకరిస్తూ ఉండాలి. అలాగే విలువైనటువంటి కాలమును ధనమును వృధా కాకుండా కాపాడుకుంటూ ఉండాలి. వేరు వేరు రూపాలలో శుభవార్తలు అందుతుంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారు. మీరు చేయవలసిన పూజ విష్ణు సహస్రనామ స్తోత్రమును పారాయణం చేయండి. వృషభ రాశి వారు ఈరోజు శుభకరమైనటువంటి ఫలితాలను పొందుతుంటారు. దీర్ఘకాలికమైనటువంటి పెట్టుబడుల గురించి ఆలోచనలు చేస్తుంటారు. ఉద్యోగ విషయాల్లో కాస్త ఒత్తిడి ఉంటుంది. వ్యాపార పరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ అనంత పద్మనాభ స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారికి చందనముతో అర్చన నిర్వహించండి. మిథున రాశి వారు కీలకమైనటువంటి రంగాల్లో ఉన్న ప్రముఖులను కలుసుకునే ప్రయత్నాలు చేస్తుంటారు. ముఖ్యమైనటువంటి పనులు చేపట్టే సందర్భంలో ఒత్తిడి ఏర్పడుతుంది. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. సాంఘిక జన సంక్షేమ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. పిల్లల యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం కామాక్షి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అమ్మవారికి దీపారాధన సమర్పణ చేసుకొని కుంకుమ పూజను నిర్వహించండి. కర్కాటక రాశి వారు ఈరోజు అన్ని రకాల పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. ప్రయాణాలు చేసే అవకాశాలున్నాయి. ధనం విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలి. ఈరోజు ఆహార విహారాదుల్లో జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించండి. సింహరాశి వారు ముఖ్యమైనటువంటి పనులు ప్రారంభించుకుంటూ ఉంటారు. ప్రణాళికా లోపాలు లేకుండా తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. వేరు వేరు రూపాలలో మీకు రావలసిన బాకీలను వసూలు చేసుకుంటారు. సాంఘిక జన సంక్షేమ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ కుంకుమ పూజను నిర్వహించటం, అమ్మవారికి చక్కెర పొంగలిని నివేదన చేయటం మంచిది. కన్యారాశి వాళ్లకు ఈరోజు అనుకున్న పనులు సమయానుకూలంగా పూర్తి చేస్తారు. ఆర్థిక స్థితిగతులు బాగుంటాయి. ప్రయాణాలు చేపట్టే సందర్భంలో ఒత్తిడి ఏర్పడుతుంది. సౌకర్యాలను సమకూర్చుకునేందుకు ధనాన్ని ఖర్చు చేస్తూ ఉంటారు. వ్యాపార కార్యక్రమాలు ఉంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం పార్వతీ అమ్మవారు. మీరు చేయవలసిన పూజ దేవి ఖడ్గమాల స్తోత్రమును పారాయణం చేయండి. తులారాశి వారు ఈరోజు పట్టుదలతో చేపట్టిన పనులు విశేషంగా పూర్తి అవుతాయి. ఆదాయానికి మించినటువంటి ఖర్చులు చేస్తుంటారు. ఒత్తిడి లేనటువంటి కార్యక్రమాల్లో కాస్త ఉపశమనము లభిస్తూ ఉంటుంది. కీలకమైనటువంటి విషయాల్లో తొందరపడకుండా నిదానంగా ఫలితాలు రాబట్టుకునే విధంగా పనిచేస్తూ ఉండాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం లలిత అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అమ్మవారిని శంఖ పుష్పాలతో పూజించండి. వృశ్చిక రాశి వాళ్లకు ఈరోజు అవసరానికి తగినటువంటి ఆర్థిక వనరులను సమకూర్చుకుంటుంటారు. కుటుంబ పెద్దల యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఉమ్మడి కార్యక్రమాలు వ్యాపారాలు కలిసి వస్తుంటాయి. వ్యవహారిక విషయాల్లో ధైర్యంగా ఉండండి. ఈరోజు మీకు అనుకూలించే దైవం నవగ్రహ దేవతలు. మీరు చేయవలసిన పూజ నవగ్రహ స్తోత్రమును పారాయణం చేయండి. ధనుసు రాశి వాళ్లకు ఈరోజు దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యాలు ఉన్న వ్యక్తులు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యుల యొక్క సహకారాన్ని పొందుతూ ఉంటారు. కొన్ని రకాల ఒత్తిళ్లు తగ్గిపోతూ ఉంటాయి. మానసికమైనటువంటి సంతోషాలు కూడా కలిసి వస్తూ ఉంటాయి. వేరువేరు రూపాలలో ఒప్పందాలు కుదుర్చుకునే ప్రయత్నాలు ఉంటాయి.
వ్యాపార విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఈరోజు మీకు అనుకూలించే దైవం సూర్యనారాయణ స్వామి వారు. మీరు చేయవలసిన పూజ సూర్యాష్టకమును పారాయణం చేయండి. మకర రాశి వారులకు ఈరోజు ఉత్సాహవంతమైనటువంటి పనులు చేపడుతుంటారు. వ్యాపార పరంగా అనుకూలంగా ఉన్నప్పటికీ విస్తరణ సంబంధమైనటువంటి ఆలోచన విధానాలను ముందుకు తీసుకువెళ్ళలేకపోతారు. ఆరోగ్య విషయాల్లో దృష్టి పెడుతుండాలి. సామాజిక గౌరవాలు ఏవైతే మీరు ఆశించినటువంటి ఫలితాలు ఉంటుంటాయో వాటిని సాధించుకునేందుకు ఎక్కువగా శ్రమిస్తూ ఉండాలి. అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. ఈరోజు మీకు అనుకూలించే దైవం దుర్గా అమ్మవారు. మీరు చేయవలసిన పూజ రాహుకాలంలో అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించండి. కుంభరాశి వాళ్లకు గౌరవ లాభాలు ఏర్పడుతుంటాయి. దగ్గర వ్యక్తులను కలుసుకుంటారు. విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యవహారిక విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్య విషయాల్లో సమస్యలు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు. మీరు చేయవలసిన పూజ విష్ణుమూర్తికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించండి. మీనరాశి వాళ్లకు కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఒత్తిడి లేనటువంటి పనులు చేపడుతుండాలి. పెట్టుబడుల విషయాల్లో జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం మంచిది. వ్యతిరేకపరమైనటువంటి శక్తులు పెరుగుతుంటారు. మీ యొక్క ఆలోచనలు రహస్యంగా ఉంచుకోవటం, అలాగే చేపట్టే పనులు రహస్యంగా చేయటం మంచిది. ఈరోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారి దండకమును పారాయణం చేయండి. ఇవి ఈనాటి దినఫలం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి.